హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 18 జనవరి ట్రేడర్స్. ఓకే, ఇవాళ ట్రేడర్స్ నేను ఏం ట్రేడ్స్ తీసుకోలేదు, ఒకసారి చూసుకుందాం. పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్, ఫండ్స్ ఏవైతే నేను ఉన్నాయో సేమ్ అన్నీ ఉన్నాయి. ఓకే, కానీ ట్రేడర్స్ ఇవాళ వాట్సాప్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ ఒక మెసేజ్ చూసినా నాకు చాలా నచ్చింది. ఏంటంటే రామ్ మందిరం ఏదైతే ఉందో ట్రేడర్స్, అయోధ్య రామ్ మందిరం 22వ తారీఖు 1 నెల 124 సేమ్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ అయ్యి ఇంతే ఉంది. ఓకే, ఇది చూసిన నేను దాని తర్వాత నాకు నచ్చిందని ఇందులో పోస్ట్ చేసిన. 22వ తారీఖు 1/24/2024 అనేది ఓకే, జై శ్రీరామ్, రామ్ మందిరం అయోధ్యలో ఉంది. ఓకే, ప్రాణ ప్రతిష్ఠ అయితే జరుగుతుంది అయోధ్య. దాని తర్వాత మార్కెట్ రేంజ్లోనే ఉంది. ఓకే, బయటికి వస్తే అప్డేట్ చేస్తా. మార్నింగ్ ఐఎమ్ లుకింగ్ బై అండ్ డిప్ 12:08 ఓకే, స్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ. దాని తర్వాత ఏమైందో చూసుకుందాం. చూడండి, ఇవాళ బ్యాంక్ నిఫ్టీకి వస్తే నేను 12:08 అంటే సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో పోస్ట్ చేసిన ట్రేడర్స్ బై అండ్ డిప్ అని. ఓకే, అంతకుముందు మార్కెట్ వెళ్ళలేదా, మార్కెట్ కంటిన్యూస్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన కాన్సర్ అప్ సైడే పోతుంది. కానీ నేను అప్పుడు ఎందుకు పెట్టలేదు, కానీ ఇక్కడ ఎందుకు పెట్టినా అంటే సింపుల్ రీజన్ మీకు ఆల్రెడీ చెప్పిన. ఓకే, ఒకసారి నా ప్రీవియస్ వీడియోలు చూడండి. ఏమిటి, నిన్నటి క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్ ట్రేడర్స్. నిన్నటి క్లోజింగ్ కన్నా కింద ఉంటే ఓన్లీ సెల్ సైడ్ మాత్రమే ఎంట్రీ చూస్తా. నిన్నటి క్లోజింగ్ కన్నా పైన ఉంటే ఓన్లీ బై సైడ్ మాత్రమే ఎంట్రీ చూస్తా. అండ్ ఇదే కాదు ట్రేడర్స్, దీంట్లో ఇంకొంచెం నేను కొంచెం కాంప్లికేటెడ్ అనుకోండి ఏదైనా కానీ ఇంకొక జోన్ కూడా డ్రా చేస్తా ట్రేడర్స్. ఇలా ఒక జోన్ డ్రా చేసిన. ఓకే, సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్ ఇచ్చినాక మార్కెట్ మంచి అప్ ట్రెండ్ ఉంది. ఓకే, నేను అక్కడ పోస్ట్ ఏం చేసిన అంటే ఈ ట్రెండ్ లైన్ ఇట్లా బ్రేక్ డౌన్ ఇచ్చినాక ఈడ నాకు సమ్వేర్ అరౌండ్ మంచి సెటప్ ఇస్తే బై సైడ్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ చిన్న రిస్క్ ఉంటుంది. టార్గెట్ వచ్చేసి పైన వరకు పెట్టుకుందామని నేను చూసిన. కానీ మార్కెట్ ఏం చేసింది, మార్కెట్ ఏదైతే ఈ క్యాండల్ ఏదైతే ఉందో ట్రేడర్స్, ఈ క్యాండల్లో నేను అవాయిడ్ చేస్తానా అని పోస్ట్ చేసిన ట్రేడర్స్. ఒకసారి చూడండి ట్రేడర్స్, ఈ లెవెల్లో ఇట్లా బ్రేక్ డౌన్ ఇస్తే దాని తర్వాత పైకి వెళ్ళొచ్చు. సమ్వేర్ అరౌండ్ నా ఎంట్రీ ఈ లెవెల్లో ఈ జోన్ దగ్గర ఉంటుంది, నా టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది అని పోస్ట్ చేసిన. ఓకే, దాని తర్వాత ట్రేడర్స్ నేను అవాయిడ్ చేస్తున్నా. ఓకే, ఈ క్యాండల్లో మీకు చెప్పిన ట్రేడర్స్ ఈ క్యాండల్లో అవాయిడ్ చేస్తున్నా. ఓకే, దాని తర్వాత ఏమైంది, 130 రూపాయలు 130 పాయింట్లు రిస్క్ ఉంది అమౌంట్. సో 130 పాయింట్ల రిస్క్ అని నేను అవాయిడ్ చేసిన. 130 రూపాయలు రిస్క్ అంటే ట్రేడర్స్ చూడండి, 130 రూపాయలు రిస్క్. ఓకే, 130కి ట్రేడర్స్ నేను డెల్టా 0.6 పట్టుకున్నా కానీ సమ్వేర్ అరౌండ్ దీని ఆఫ్ అంటే 75 నుంచి 90 రూపీస్. ఓకే, మ్యాక్స్ 90 రూపీస్ నా ఆప్షన్ ఎస్ఎల్ కొట్టే అవకాశాలు ఉన్నాయి ట్రేడర్స్. ఓకే, 90 ఇంటూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 15 పర్ లాట్. ఓకే, 90 ఇంటూ 15 పర్ లాట్ అంటే 1350 రూపాయలు మినిమం తక్కువలో తక్కువ లాస్ ట్రేడర్స్. ఓకే, ఒకవేళ అయితే ఇది 15,000 కూడా 1500 కూడా కావచ్చు అండ్ తక్కువ కూడా కావచ్చు. అప్రాక్సిమేట్లీ ఇంత అయితే అమౌంట్ కావచ్చు నా లాస్. ఇంత నా లాస్ నేను తీసుకుంటానికి రెడీగా ఉండనా, అబ్సల్యూట్లీ నో ట్రేడర్స్. నా రిస్క్ లిమిట్ వచ్చేసి ఇప్పుడు నడుస్తుంది 1000 రూపాయల వరకు అయితే ఓకే. ఓకే, కానీ ఇంత రిస్క్ తీసుకున్నాక నిన్ననే ఒక ప్రాఫిట్ చేసిన, మళ్ళీ ఇవాళ లాస్ అయితే కొంచెం మైండ్కి ఎఫెక్ట్ పడుతుందని కొంచెం రిస్క్ తక్కువ ఉంటే తీసుకుందామని చూసిన. దాని తర్వాత ట్రేడర్స్ మార్కెట్ అనేది చూడండి, ఇక్కడి నుంచి ఏదైతే నేను అనుకున్నానో ఈ లెవెల్ నుంచి పోయింది మార్కెట్ కిందికి. ఓకే, ఈ పోయింది కూడా ట్రేడర్స్ ఎంత, 536 రూపాయల దగ్గర నా ఎంట్రీ దొరుకుతుంది. ఒకసారి వాట్సాప్లో చూడండి, కొంచెం వీడియో పెద్దగా అవుతుంది ట్రేడర్స్, కొంచెం చూడండి. ఎందుకంటే ఎవ్రీ డీటెయిల్ మీకు షేర్ చేస్తాను కాబట్టి. 533 రూపాయల ప్రీమియం కాస్త ట్రేడర్స్ 600 వరకు పోయింది. ఓకే, అదేంటనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ట్రేడర్స్ మీకు కొంచెం డీటెయిల్గా ఎవ్రీథింగ్ నేను ఏం చేసిన అనేది ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను కాబట్టి కొంచెం వీడియో టోటల్లో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఓకే,
ఈ బ్రేక్ డౌన్ లో ఎంట్రీ, నా ఎంట్రీ సమ్వేర్ అరౌండ్ ఈడ అయితే అని ఈ మూమెంటం ఇక్కడ వరకే నాకు 600 ప్రాఫిట్. అంటే 600 అంటే మినిమం 70 పాయింట్స్ ఆప్షన్ ప్రీమియం పోయింది. 70 into 15 వేసుకున్నా కానీ ఒక 670 700 సంథింగ్ అలా ప్రాఫిట్ చూపెట్టింది. దాని తర్వాత మార్కెట్ రిటర్న్ అయింది. ఓకే, సైడ్ వేస్ అయిపోయింది. ఇది ఇక్కడ కూడా 600 చూపెట్టింది. దాని తర్వాత ఇక మొత్తం ఎస్ఎల్ కొట్టేసి మార్కెట్ సైడ్ వేస్ లోనే క్లోజ్ అయింది. అంటే ఇవాళ నేను ఎంట్రీ తీసుకున్నా కానీ ఐదర్ ఏదైతే కాస్ట్ అన్న వెళ్ళిపోవాలా, లేదంటే లాస్ తీసుకుని అన్న వెళ్ళిపోవాలా, కానీ ప్రాఫిట్ అయితే రాదు ట్రేడర్స్. ఎందుకంటే నేను ట్రయల్ ఎస్ఎల్ యూజ్ చేస్తా కాబట్టి. ఓకే, ఇవాళ డే ఇలా నడిచింది. వాట్సాప్కి వస్తే చూడండి అన్ని మెసేజ్లు. దాని తర్వాత డన్ ఫర్ ద డే. ఇవాళ నేనైతే ఏం ప్లేస్ తీసుకోలే. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదొకటి ఏంటంటే ట్రేడర్స్, రేపటి రోజున కూడా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటానా. ఎందుకంటే ట్రేడర్స్ సింపుల్, ఒకసారి చూడండి. మీకు ఈ మొన్నటి రోజున ఏదైతే లైక్ 16వ తారీఖు జరిగిన దానికి లాస్ట్ లో అండ్ ఇవాళ జరిగిన దానికి సిమిలర్ టైప్స్ సిగ్నల్స్ ఉన్నాయి ట్రేడర్స్. ఒకసారి మీరు చార్ట్ చూడండి. ఒకసారి ఈడ అందరు బయింగ్ చేసిళ్ళు. మార్కెట్ గ్యాప్ డౌన్ సేమ్ ఇవాళ కూడా ట్రేడర్స్. ఓకే, సేమ్ ఇవాళ కూడా ఈ లెవెల్ వచ్చిన కాంచెల్లి ఆల్మోస్ట్ 12:30 కాంచెల్లి బై చేస్తాలని మార్కెట్ పైకి పోవట్లేదు. ఓకే, సెల్ కూడా పోవట్లేదు. సో రేపటి రోజున నాకు తెలిసి అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ అందరినీ బయింగ్ చేయించింది కాబట్టి గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అనిపిస్తుంది. ఓకే, చూద్దాం వీడియో రేపు ఏమవుతుందో. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.